ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవ మరి ఉదయకాల సమయం సజీవ లేఖన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాం తల్లి. ఆమేన్. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, నేడు మనకు ఏర్పాటు చేయదైన వాక్య భాగము లెంటులోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 11 వచనములు ఈ విధంగా రాయబడినవి. లెంటులోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 11 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబోటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అపవాది చేత శోధింపబడుట. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తూ పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆయన బాప్తిసమిచ్చి యోహాను చేసిన పరిచర్యలో ఆ యోర్దాను నదిన ఆయన బాప్తిసం పొంది తిరిగి ఆయన తండ్రి పరిచర్యలో వెళ్తున్నప్పుడు అక్కడ ప్రభువుకి ఎదురైన సందర్భము. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయి ద్వారా ఆనాడు ప్రభువు అపవాదిని ఏ విధంగా ఆయన ఎదుర్కొన్నారో, అపవాదిని ఏ విధంగా ఆయన జయించారో అనే మాటలను ఇక్కడ తెలియజేశారు. అంటే యేసు సాతాను చేత శోధింపబడిన పరిస్థితిని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకని అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడేను అంటాడు. అపవాది చేత శోధింపబడుటకు అంటే సాతాను ప్రభువుని శోధిస్తూ ప్రభువుని తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించకుండా మరి అపవాది ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ అపవాది యొక్క ఉద్దేశాలు ఇక్కడ తెలియబడింది. అందుకనే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి నా పిమ్మట ఆయన ఆకలిగొనెను అంటారు. ఈ 40 దినాలు ఆయన ఉపవాసము ఉన్నారు. ఈ 40 దినములు ఆయన తండ్రి యొక్క సమ్ముఖమందు ఆయన పొందవలసిన శ్రమను బట్టి ఆయన ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి పంపబడ్డారో ఆయన వచ్చిన కార్యాన్ని ఆయన నెరవేర్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన మత్తయి ద్వారా పలికించిన మాటలు. కాబట్టి ఇక్కడ 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి నా పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అపవాది శోధకుడు ప్రభువుని అంటున్నాడు, ఏమని? నువ్వు దేవుని కుమారుడవైతే అంటే ఆయన దేవుని కుమారుడని ఒక పక్కన అంగీకరిస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. అంగీకరిస్తూ ఒప్పుకుంటూ కూడా అపవాది ప్రభువుని శోధిస్తున్నాడు. ఏ విధంగా శోధిస్తున్నాడు? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అంటున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు కాబట్టి నువ్వు ఆజ్ఞాపించి ఈ రాళ్లను రొట్టెలుగా చేసి నీవు దేవుని కుమారుడనని అనిపించుకో, నీ మహిమను అక్కడ చూపించు, నీ ప్రభావమును కనబరచు అని అపవాది ప్రభువుని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నిస్తున్నప్పుడు అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది నేను అంటున్నాడు. ఆయన అపవాదికి చెప్పుచున్న సమాధానం అంటే రొట్టె వలన అంటే ఆహారం వల్ల మాత్రం కాదు, శరీర బలము కాదు. అక్కడ తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క ఆలోచన ఏమైనదో ప్రభువు అపవాదికి చెప్తున్నాడు. అంటే శోధింపబడుతున్న ప్రభువు ఆ శోధనకు గురికాక మరి తాను అడిగినట్లుగా
ఆ రాళ్లను రొట్టెలుగా చేయటం కాదు కానీ వాక్యమైన దేవుడు, ఆ వాక్యధారి అయిన దేవుడు ఏమై ఉన్నాడో ప్రభు అక్కడ చెప్తున్నారు అపవాదికి. ఏమని? అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అంటున్నాడు. అంటే దేవుని నోట నుండి వచ్చే మాట ఏదైతే ఉందో అది జీవింపజేసేది. వాక్యమైన దేవుడు, ఆదియందు ఆయన వాక్యమైన ఆ దేవుడే శరీరధారిగా, ఆయన కుమారుడిగా క్రీస్తుగా మన మధ్య ఉన్నారు. ఆ క్రీస్తును శోధిస్తున్న అపవాది. ఇప్పుడు ఆదియందు వాక్యముండను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే జీవింపజేసేది కానీ శరీరము రొట్టె కాదనే విషయాన్ని, అక్కడ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని అపవాది చెప్పిన మాటకి ప్రభు అక్కడ చెప్తున్నారు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అంటున్నాడు. రెండవసారి మళ్ళా అపవాది ప్రభువును శోధిస్తున్నాడు. ఏ విధంగా శోధిస్తున్నాడు? నువ్వు దేవుని కుమారుడైతే, అంటే మొదటేమో దేవుని కుమారుడైతే రాళ్ళను రొట్టెలుగా చేసుకున్నారు. దానికి ప్రభు వాక్యాన్ని గూర్చి చెప్పారు. ఇక్కడ రెండోసారి అపవాది ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడైతే అని సంబోధిస్తూ ఆ యొక్క పరిశుద్ధ పట్టణం మీదకి, అంటే ఆయనను ఎత్తైన ఆ ప్రదేశాన్ని తీసుకెళ్లి దేవాలయ శిఖరం యొద్దకు ఆయన నిలవబెట్టి, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి ఇక్కడి నుంచి దుముకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అంటున్నాడు. అంటే ఇప్పుడు నీవు దేవుని కుమారుడు అయితే గనక ఇక్కడి నుంచి నువ్వు దూకితే నిన్ను ఆ దేవుడు రక్షిస్తాడు. నువ్వు ఆయన కుమారుడు కాబట్టి ఆయన దూతలను పంపించి నీకు ఏది కాకుండా చేస్తాడు అంటున్నాడు. అంటే రెండవసారి శోధిస్తున్నాడు. అంటే అపవాది యొక్క శోధనలకు ప్రభువు ఏమాత్రమును లోబడక, అపవాది యొక్క శోధనలను ప్రభు ఇక్కడ జయిస్తున్న సందర్భము. అందుకు ఆయన అంటున్నాడు ఏమని? ఆయన నిన్ను కూర్చున్నప్పుడు తన దూతలకు ఆజ్ఞాపించనుగా నీ పాదమునకు రాయి తగులకుండా వారు నిన్ను ఎత్తుకొందురు అని చెప్తూ అని వ్రాయబడి ఉన్నదనే మాటని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి కష్టంలో, ఎటువంటి శోధనలో మరి ప్రభువుని తండ్రి ఏ విధంగా బలపరుస్తున్నారో ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు ప్రభు అంటున్నాడు, నీ పాద ఎప్పుడైనానో రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని ఆయన చెప్పెను. చెప్పి ప్రభు అంటున్నారు, అక్కడ ప్రభు అయిన యేసు ఏమంటున్నారు? ప్రభు అయిన నీ దేవునికి నీవు శోధింపవలదు. మరి యొక్క చోట అంటే ఏంటి? నీ దేవుణ్ణి నువ్వేం చేయకూడదు? శోధనకి గురి చేయకూడదు. అంటే అపవాది చేత శోధింపబడుతున్న ప్రభువు దేవుని కుమారుడు. ఈ కుమారుడు తండ్రిని శోధనకు గురి చేయకూడదు అనే మాటని ప్రభు అక్కడ అపవాదికి గుర్తు చేసి చెప్తున్నారు. తరువాత మరలా మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను అంటారు. అంటే లేఖనానుసారముగా, వాక్యానుసారముగా, దేవుని మాటగా ప్రభు అపవాదిని ఆ యొక్క శోధన నుండి, ఆ శ్రమల నుండి ప్రభువు ఆయన ఏ విధంగా అయితే తండ్రిని గూర్చి సాక్షి అయి ఉన్నారో ఇక్కడ మనం చూడగలం. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినడలా వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా ఏమంటున్నాడు ఇక్కడ? మూడోసారి మళ్ళా అపవాది ఈ లోక రాజ్యాలన్నీ ప్రభువుకు చూపించి ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, నీవు నాకు సాగిల పడమంటున్నాడు. అంటే ప్రభువుకి సాగిల పడితే, ప్రభువుకి మొక్కితే ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా నీకు ఇస్తాను అని మరలా అపవాది ప్రభువుని శోధిస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు అంటున్నారు, యేసు వానితో సాతానా పొమ్ము,
ప్రభు అయిన ఈ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపమలని వ్రాయబడి ఉన్నది అన్నాడు. అంటే ప్రభు అయిన నీ దేవునికి, అంటే దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి కానీ అపవాదికి ప్రాధాన్యత ఇవ్వక సాతాన్ని శోధనను జయించి తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన జరిగించవలసినదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ ప్రభు అక్కడ ఈ 3వ శోధనలో అపవాది యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఆయన ఏమంటున్నారు, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనకు మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడినది. కాబట్టి ఎవరిని సేవించాలో, ఎవరిని సేవించవలసినదనే విషయాన్ని ప్రభు అపవాదికి గుర్తు చేసి చెప్పారు. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. ఈ విధంగా ప్రభువు ఆ అపవాది నుండి, ఆ శోధకుడి నుండి, సాతాన్ నుండి, ఆ యొక్క మాటల యొక్క, ఆలోచనల యొక్క, తలంపుల నుండి ఆయన ప్రత్యేకింపబడి ఆయన దేవుని కుమారుడిగా తండ్రి చిత్తాన్ని ఆయన ఎందు నిమిత్తమైతే నెరవేర్చడానికి లోకానికి వచ్చారో, ఆయన పొందవలసిన శ్రమలను బట్టి, ఆయన మన పాపములను మనల్ని విడిపించడానికి వచ్చిన సమస్తమైన కార్యాలను చేయడానికి ఆయన యొక్క 40 దినాల్లో శ్రమ అనుభవించిన విధానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయి ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి నేడు నీ కొరకు, నా కొరకు మరణించి తిరిగి లేచిన క్రీస్తును నీవు సేవించినట్లయితే, నీవు ఆరాధించినట్లయితే, నీవు ఈ లోకమును జయించి క్రీస్తు యొక్క రాజ్యమందు ఆనాడు ప్రభు అపవాదిని ఏ విధంగా అయితే జయించి గెలిచి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించారో, నేడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువును, తండ్రిని మనము కలిగిన వారమై ఉండాలని ఉదయకాల సమయం నా పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన మత్తయి ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృప కలిగిన మా దేవ, ఉదయకాల సమయం నీ పాదాల చెంత చేరి నేను ప్రార్థించుండగా అయా మండల కాలములో ఉన్న మమ్మలను ఈ యొక్క పునరుత్థాన దినమందు నీ వాక్యము చేత నీ మమ్మలను సందర్శించి దర్శించి అపవాదిని జయించుటకు కావలసిన ఆత్మ ఖడ్గంను మాకు ధరింపజేస్తున్నందుకే వందనాలు. అవును నాయన, 40 దినములు నీవు శ్రమను, శోధనను జయించగలిగిన రీతిగా నీ శ్రమానుభవంలో నీ బిడలైన మేమందరము శోధనలను, శ్రమలను, అపవాదిని జయించగలుగుటకు నీ సహాయము దయచేయండి. అయ్యా, ఎవరైతే నీ వద్దకు వచ్చి నేను ప్రార్థించువారే, స్తుతించువారే, నీ నామమును ధరించువారే అంటారో అటు వారిని నీవు సంరక్షించువాడో, కృప చూపించువాడో. మేము పాపములో, మరణములో ఉండగా మా నిమిత్తము, మా పాపము నిమిత్తము పరలోకము నుండి తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించి మా నిమిత్తం ఈ లోకానికి వచ్చి మా నిమిత్తము మరణించి మా పాపమును ధరించి ఆ శిలువ మాను మీద మోసి మమ్మల్ని రక్షించి తిరిగి 3వ దినాన లేపబడి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న ప్రభువా, నిన్ను బట్టి, నీ మాటను బట్టి నేడు మేము జీవించుటకు నీ సహాయము దయచేయండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయక, ఇంత గొప్ప నిత్యరాజ్యాన్ని పొందుకోగలిగిన స్థితి ప్రతి వారు కలిగినటకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద, ఆయా ప్రార్థన అవసరతలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచమని, ఎవరైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, ఎవరైతే నీ సన్నిధిలో కనిపెట్టువారైనారో అట్టి వారి నెలలను మీ కృప చేత నింపండి. నేను పరిచర్యలో, సేవలో, నీ సన్నిధానములో, నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత మమ్మలను సంధించి నీ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి అయ్యా, శోధనకు గురికాక శ్రమలను సహించగలుగుటకు నీ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా ముందు కొనసాగుటకు అట్టి కృప దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చెప్పి ఆశీర్వదించి దీవించండి. ప్రత్యేకించిన ఆయన ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను బట్టి వారు రాసిన పరీక్షల్లో తోడైంది. జరగబోయే ఎగ్జామ్స్లో కూడా నీ సహాయం దయచేయండి. ఆర్థిక ఇబ్బందులను కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతల్లో సహాయం తెచ్చింది. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, అధికారులను, పాలకులను మీ నీతి న్యాయములు జరిగించి దివ్యమైన నీ చిత్త ప్రకారం జీవించుటకు, పరిపాలించుటకు
వారికి నీ కృప దయచేయమని, నీ ప్రేమ అనురాగాల చేత, నీ కృపా కనికరాల చేత మేమందరము నీ అందు జీవించుటకు మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మన దినాలు మాకు దయచేయండి, మరి అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించి శోధంలో ఏకాదశులను తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదా తోడయండి సంరక్షించును గాక. ఆమేన్.